కూటమి సీఎం చంద్రబాబు నాయుడు 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్ల వింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇంజనీర్ పిల్లి రామారావు డిమాండ్ చేశారు. కాకినాడలో స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గల కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్నప్పటికీ ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారంలో ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించడం లేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఉద్యోగులకు పెండింగ్ డిఏలు, ఐఆర్, పిఆర్సీ, సిపిఎస్ రద్దు తదితర సమస్యల పరిష్కారం, వైద్య భద్రత, పెన్షనర్ల సంక్షేమం వంటి అంశాలపై అనేక హామీలు ఇచ్చిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలుపై స్పష్టమైన కార్యాచరణను ప్రకటించలేదన్నారు. ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు వైద్య సేవలు అందించాల్సిన ఈహెచ్ఎస్ వ్యవస్థ పూర్తి స్థాయిలో పనిచేయడం లేదన్నారు. రాష్ట్రంలోని అనేక కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రులు క్యాష్లెస్ సేవలు అందించడం లేదని ఆరోపించారు. దీంతో ఉద్యోగులు, పెన్షనర్లు సొంతంగా భారీ మొత్తాలు ఖర్చు చేసి చికిత్స పొందాలని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఉద్యోగులు, పెన్షనర్లు సొంతంగా భారీ మొత్తాలు ఖర్చు చేసి చికిత్స పొందాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన పెండింగ్ డిఏ బకాయిలు, జీపీఎఫ్, లీవ్ ఎన్కాష్మెంట్, రిటైర్మెంట్ ప్రయోజనాలు, ఇతర ఆర్థిక బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ జిల్లా అధ్యక్షులు మహిపాల్, పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి డి నోకరాజు తదితరులు పాల్గొన్నారు. పిఆర్సీ 12వ వేతన సవరణ చేసి మాకు మించి పిఆర్సీ ఇస్తానన్నారు. అలాగే ఐఆర్ ఇస్తానన్నారు. ఐఆర్ బెనిఫిట్స్ ముందుగా పిఆర్సీ వేసినప్పటికీ కొంచెం లేట్ అవుతుంది, ఈలోగా మీకు ఐఆర్ రిలీజ్ చేస్తాను అని చెప్పడం జరిగింది. మంచి ఐఆర్ ఇస్తానని చెప్పారు. అది 2 మర్చిపోయారు. ఉన్న పిఆర్సీ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆ పిఆర్సీ కమిషనర్ ఏమో ఆయన ఇంటికి పంపేశారు. మళ్ళీ కొత్త పిఆర్సీ వేయలేదు, కొత్త పిఆర్సీని నియమించలేదు. దాని గురించి ఇప్పటి వరకు మాట్లాడలేదు, ఐఆర్ ఇవ్వలేదు. ఉద్యోగస్తులందరూ కూడా మరి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడున్న ధరలను బట్టి, తర్వాత ఇప్పుడున్న మరి ఏ సమస్యలు ఉన్నాయో పిల్లలకి అందరూ కూడా చివరి దశలో ఉంటారు. అందరూ కూడా వాళ్ళందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే ఆయన చెప్పినట్టుగా ముందుగా పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి, కొత్త కమిషనర్ని ఏర్పాటు చేసి ఐఆర్ కూడా రిలీజ్ చేసి ప్రజలు మరి ఎంప్లాయీస్ అందరూ కూడా ఆ బెనిఫిట్స్ వచ్చేలాగా చేయాలని ముందుగా మనకి ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు నాయుడు కోరుకున్నాను. కాకుండా దాని వన్ మంత్ కి ఏదైతే పెన్షన్ ఉందో, ఏదైతే శాలరీ ఉందో దాన్ని 1 మంత్ కూడా ఇంక్రీజ్ చేయమని, అదే కాకుండా ఏమవుతుందంటే అండి, చనిపోయిన తర్వాత 1 ఇయర్ అయినప్పుడు కూడా ఈ రిలీఫ్ కావట్లేదు. దాని మీద ఇమ్మీడియట్ గా కూడా దాన్ని కూడా రిలీజ్ చేయమని మేము కోరుకుంటున్నామండి. అట్లాగనే తర్వాత మాకు రిటైర్ అయిన తర్వాత కమ్యూటేషన్ ఉంటుంది. అంటే మేము కొంత అమౌంట్ కమ్యూట్ చేస్తే పెన్షన్లను గవర్నమెంట్ ఏం చేయాలి, కొంత అమౌంట్ ఇస్తుందండి. ఆ అమౌంట్ని 15 సంవత్సరాలు రికవర్ చేస్తున్నారు. ఈ రోజుల లెక్క ప్రకారంగా ఆ డిఏ క్యాల్కులేషన్ చేస్తే, ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేస్తే అది 12 సంవత్సరాలకి సరిపోతుంది. కానీ మా దగ్గర 15 సంవత్సరాల పాటు రికవర్ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఆల్ ది పీపుల్ ఇంచుమించు 3 సంవత్సరాలు ఈ రికవరీ అవుతుందా మా పెన్షనర్స్ అందరూ లాస్ అయిపోతున్నారు. కాబట్టి దాన్ని 12 సంవత్సరాలకు కుదించవలసిన కోరుచున్నాం. రిపోర్ట్ స్టడీ చేయడం, ఈ విధంగా చాలా కాలయాపన జరుగుతుంది. కాబట్టి ఇప్పటికే ఆలస్యమైంది. దయచేసి ప్రభుత్వం వారు ఈ పిఆర్సీ సంబంధించినటువంటి చైర్మన్ నియమించి చర్యలు తీసుకొని పిఆర్సీ ద్వారా ఈ పెన్షన్స్కి ఏమన్నా బెనిఫిట్, ఉద్యోగస్తులు కూడా ముఖ్యంగా ఉద్యోగస్తులు కూడా క్లాస్ 4 ఎంప్లాయీస్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా చిన్న ఉద్యోగులే. వాళ్ళకి వచ్చే ఆదాయం అంతంత మాత్రమే. అది ఫిక్స్డ్ ఇన్కమ్, వేరే ఆదాయం వాళ్ళకి రాదు. కాబట్టి ఇలాంటి పిఆర్సీ ద్వారా కానీ, లేకపోతే డిఏ ఏరియాస్ కానీ, డిఆర్ ఏరియాస్ అంటారు మాకు, ఇవన్నీ కూడా సానుభూతితో పరిశీలించి వాటిని త్వరలోనే మంజూరు చేసి ఆయా కుటుంబాలకు స్వాంతన కలిగించాలని చెప్పి నేను ప్రత్యేకించి గవర్నమెంట్ని కోరుకుంటూ ఉన్నాను. నా పేరు డాక్టర్ వడ్లపాటి మహేపాలు. నేను ఇక్కడే రిటైర్ అయ్యాను. నేను నగర అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ ఉద్యోగస్తులు, పెన్షనర్స్ వింగ్కి అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ ఉన్నాను. చంద్రశేఖర్ రెడ్డి గారి యొక్క రికమెండేషన్ మేరకు రాష్ట్ర హెడ్ క్వార్టర్స్ నుంచి నాకు ఆర్డర్స్ వచ్చాయి. ఆ ఆర్డర్స్ ప్రకారంగా ఇక్కడ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది.